హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూస్. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేసిన టాప్ 5 మూవీస్. సో అతని గ్రేటెస్ట్ వర్క్స్ ఉన్నాయి, అలాగే ది వర్స్ట్ వర్క్స్ కూడా చాలానే ఉన్నాయి. సో అందులో మనం టాప్ 5 వర్క్స్ కానీ చూసామంటే నెంబర్ 5 లో ఉంటది అలా వైకుంఠపురంలో. సో మూవీలో పెద్దగా కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, అలాగే మేజర్ ప్లస్ పాయింట్స్ లేకపోయినా కేవలం మ్యూజిక్ వల్ల, అలాగే త్రివిక్రమ్ గారి రైటింగ్ ఎక్కడ బోర్ లేకుండా ఉండడం వల్ల మనకి మూవీ అయితే సక్సెస్ అయితే అయింది. మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి తమన్ మ్యూజిక్ అయినా అక్కడక్కడ త్రివిక్రమ్ మార్క్ అయితే కనిపిస్తుంది. సో మేజర్ గా ఫైట్ సీన్స్ దీనికి కొంచెం మైనస్ అనేసి చెప్పాలి, ఎందుకంటే మూవీలో కొంచెం అన్వాంటెడ్ ఓవర్ హైప్ సీన్స్ అయితే ఉంటాయి. సో అతని గ్రేటెస్ట్ వర్క్ అయ్యేది కాస్త జస్ట్ ఓకే గుడ్ వర్క్ కింద మిగిలిపోతుంది. సో నెంబర్ 4 లో ఉండేది జులై ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అసలు, ఎందుకంటే మనకి స్క్రీన్ ప్లే లో ఎండింగ్ వరకు మనకి గ్రిప్పింగ్ అనేది తెస్తారు. ఎక్కడా కూడా ల్యాగ్ ఉన్నట్టు గానీ అన్ఇంట్రెస్టింగ్ సీన్ గానీ ఉండదు. అలానే స్టోరీ ఏమన్నా బీభత్సమైన కాంప్లికేటెడ్ స్టోరీ అంటే అది కూడా కాదు. డైలీ ఒక కామన్ మ్యాన్ రిలేట్ అయ్యే స్టోరీ, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఫైట్ చేసే స్టోరీలో మనం అయితే చూడొచ్చు. లైక్ బ్యాంక్స్ కి అగెన్స్ట్ గా, గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా వెళ్ళేవాడి ఒక కథ. చాలా చాలా బాగా చెప్తారు. అఫ్ కోర్స్ ఇది బ్యాట్మెన్ నుండి లేపేసిన సీన్లు ఉంటాయి స్టార్టింగ్ లో, అయినా సరే అతని త్రివిక్రమ్ మార్క్ మనకి ప్రతి సీన్ లో కనబడుతుంది. డైలాగ్స్, మ్యూజిక్, ఇది ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అసలు. సో అందుకే ఇది వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీస్ లా కూడా ఉంది. సో నెంబర్ 3 వస్తే కలేజా. ఎస్, మూవీ అయితే డిజాస్టర్, మూవీ కలెక్షన్స్ రాలేదు, కానీ ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్ అంటే మాత్రం కలేజానే. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా గానీ మూవీని అసలు బోర్ అన్నది అయితే మనకు అసలు కొట్టదు. ఏ పాయింట్ లో చూసినా మహేష్ నరే ఇలా కథ చూడాలి, అసలు ఇంత జోవియల్ గా మహేష్ బాబుని అసలు ఎప్పుడూ చూడలేదు, ఈ కామెడీ టైమింగ్ గానీ మొత్తం మనల్ని పట్టుకెళ్ళిపోతారు. సో ఇప్పటికొచ్చి త్రివిక్రమ్ గారు తీసిన అన్ని మూవీస్ ని గానీ అబ్జర్వ్ చేసామంటే స్టోరీ ఉండే మూవీ, అంటే స్టోరీ ప్రతి మూవీలో ఉంటుంది కానీ డెప్త్ స్టోరీ అనమాట. లైక్ మనల్ని ఒక వేరే వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయి ట్రాన్స్ లోకి తీసుకెళ్లే ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అంటే కేవలం కలేజా మూవీలో మాత్రమే ఉంటుంది. సో అంత పెద్ద స్టోరీని చాలా ఫన్నీ వేలో, అసలు ఎక్కడా కూడా సీరియస్ టచ్ అన్నది ఉండదు ఎండింగ్ వరకు మూవీకి. అలాగే దేవుడు కాన్సెప్ట్, ఇవన్నిటిని కూడా తీసింది కలేజా. అసలు సూపర్ గా అయితే తీస్తారు. సో ఇది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఆఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో నెంబర్ 2 గానీ చూసాము అంటే మనకు ఉండేది రీసెంట్ గా వచ్చిన మూవీ. సో మళ్ళీ చాలా మంది అగ్రీ చేసినా అగ్రీ చేయకపోయినా ఇది బెస్ట్ వర్కే. త్రివిక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది బెస్ట్ వర్కే, కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం ఇది వన్ ఆఫ్ ది వీకెస్ట్ వర్క్ లా కూడా అనిపిస్తుంది. అదే జల్సా. ఎందుకంటే ఆడియన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు అప్పట్లో మూవీ పైన. మూవీ రిజల్ట్ సూపర్ హిట్ అయినా కూడా, మనకి పవన్ కళ్యాణ్ కి ఒక మంచి కంబ్యాక్ అయినా కూడా అంత ఎక్కువ రిజిస్టర్ అయితే అవ్వలేదు. సో ఈ మూవీలో అసలు సోషల్ పాయింట్స్ ని టచ్ చేసిన విధంగా త్రివిక్రమ్ గారు ఇంకా ఏ మూవీలో మనకి టచ్ అయితే చేయరు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్. సో ఈ పరంగా గానీ చూసాము అంటే మనకి స్టోరీ టెల్లింగ్ ఎంత లైట్ హార్టెడ్ వేలో ఉంటుందో, ఆ సంజయ్ సాహు క్యారెక్టర్ కూడా మనం అంతే కనెక్ట్ అవుతూ ఉంటాం. సో మనల్ని మనం రిలేట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ క్యారెక్టర్ తోనే మనం ట్రావెల్ అవుతాం. ఆ క్యారెక్టర్ పైన మనం కోప్పడతాం, అలాగే జెలసీ వస్తుంది, కొన్నిసార్లు మనమే తనకి చాలా సారీగా ఫీల్ అవుతాం, అలా మనం ట్రావెల్ అవుతాం అనమాట ఆ క్యారెక్టర్ తో. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ త్రివిక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే ఇది. సో నెక్స్ట్, ది బెస్ట్ వర్క్ ఎవర్ మేడ్ బై త్రివిక్రమ్ అంటే ఇది యునానిమస్ గా అందరూ ఒప్పుకోవాలి, ఇది అతడు మూవీ. ఎస్, ఎందుకంటే అతడు మూవీ అసలు లెక్కలేనన్ని సార్లు మనకి ప్లే అయితే చేస్తారు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, ఆల్ టైమ్ క్లాసిక్. అసలు ఈ మూవీలో తప్పుంది అని మనం అసలు చెప్పడానికి ఎటువంటిది అసలు స్కోపే ఉండదు. సో మాక్సిమం మన అందరం కూడా రిలేట్ అయితే అవుతానే ఉంటాం, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళు, అలాగే ఒక ఫ్యామిలీకి అగెన్స్ట్ గా ఉన్న వాళ్ళు కూడా, లైక్ రాడికల్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా ఈ మూవీని ఇష్టపడతారు. ఎందుకంటే త్రివిక్రమ్ మూవీస్ అన్ని కూడా మనకి ఫ్యామిలీ రిలేటెడే ఉంటాయి, కానీ అతడు మూవీలో అయితే అసలు అలా ఉండదు. ఎందుకంటే ఒక అనాథ ఒక ఫ్యామిలీలోకి వస్తే ఎలా ఉంటుంది, సో తన అనాథగా పెరిగినప్పుడు తనలో ఉండే ఫైర్ అది ఇంకా లోపలే ఉంటది మూవీ క్లైమాక్స్ వరకు కూడా. సో అది మనల్ని అయితే లాస్ట్ వరకు డ్రైవ్ అయితే చేస్తుంది. సో ఇవి మా టాప్ 5 పిక్స్. మీ టాప్ 5 పిక్స్ ఏంటో త్రివిక్రమ్ మూవీస్ లో కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.